నమస్తే. గతంలో అంటే ఒక 4-5 నెలల క్రితం వరకు కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు ట్రూడో ఖలిస్తాన్ అనుకూల వర్గాలతోటి సఖ్యంగా ఉంటూ వాళ్లకు మద్దతుదారునిగా ఉంటూ భారత్పై ఎన్నో కుట్రలు చేశాను. అక్కడ చివరికి ఆ కుట్రలు ఎంతవరకు పోయినాయంటే హిందువుల మీద ప్రత్యక్షంగా దాడులు, ఖలిస్తానీల ద్వారా కెనడాలో హిందూ దేవాలయాల మీద దాడులు ఆ స్థాయి వరకు కూడా వెళ్ళాయి ఆ కుట్రలు. ఇక మనతో పెట్టుకున్నాడు ఎవడు కూడా లేడు కదా, అందుకే జస్టిన్ ట్రూడో కూడా ముగింపు పలికారు. ఓడిపోయాడు జస్టిన్ ట్రూడో. కొత్త ప్రధాని వచ్చాడు. వచ్చిన తర్వాత భారత కెనడా సంబంధాలు బలోపేతం అయ్యాయి. దాని ఫలితాలు రావడం ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఖలిస్తానీల విషయంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఒక్కొక్కరిగా ఈ ఖలిస్తానీ నెట్వర్క్లో సభ్యులను అరెస్టులు చేయడం ప్రారంభించింది. పన్ను అని మనం ప్రముఖంగా వింటూ ఉంటాం. ఈ పన్నుకు సంబంధించి ఒక కీలకమైన కుడిభుజాన్ని నిన్నటి రోజు కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళంతా కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రేరేపిత ఖలిస్తానీ టెర్రరిస్టులు. దీంట్లో వీళ్ళు కేవలం తీవ్రవాద కార్యకలాపాలే కాకుండా ఆర్థికపరమైన తీవ్రమైన నేరాలు అంటే కిడ్నాప్లు చేయడాలు, వసూళ్లకు పాల్పడాలు, డ్రగ్స్ సంబంధిత నేరాలు, డ్రగ్స్ సప్లై, అంతర్జాతీయంగా డ్రగ్స్ నెట్వర్క్లు నడిపేయడాలు, మానవ తస్కరణ, మానవుల అక్రమ రవాణా నెట్వర్క్ నడిపేయాలు, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే పాకిస్తాన్ ఐఎస్ఐకి అనుకూలంగా వ్యవహరిస్తూ వాళ్ళ మద్దతుతోటి, వాళ్ళ ఆర్థిక ప్రోద్బలంతో, వాళ్ళ సపోర్ట్ తోటి ఈ నేరాలకు పాల్పడుతూ ఒకవైపు ఆర్థికంగా డబ్బును సంపాదిస్తుంటారు, మరోవైపు దేశద్రోహ చర్యలకు పాల్పడుతుంటారు. ఇప్పుడు భారత ప్రభుత్వం కొత్త కెనడా ప్రభుత్వంతో సంబంధాలు మెరుగుపరుచుకుంటూ ఈ ఖలిస్తానీలను అణచివేసే పనిలో బిజీగా ఉన్నది. రాబోయే రోజుల్లో కెనడాలో హిందువులకు సురక్షితమైన జీవితం ఉండాలని భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి ఖలిస్తానీలను అంతం చేయాలని మనం కోరుకున్నాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.